మన ఛానల్‌లోని 'వాట్ వెంట్ రాంగ్' సీరీస్ బాగా సక్సెస్ అయ్యాయి కాబట్టి, కొత్తగా ఒక సీరీస్‌తోని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతున్నాం. అదే 'వాట్ వెంట్ రైట్'. అదేంటంటే 'వాట్ వెంట్ రాంగ్' సీరీస్‌లోని అసలు సినిమా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పినట్టు, ఈ 'వాట్ వెంట్ రైట్' సీరీస్‌లోని మూవీ బాగా వర్కౌట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చెప్పుకుంటూ వస్తామన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక 1.5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. కాస్త పూర్తి చేసేయండి. అంటే మీరు ఇలా లైక్‌లు గట్రా చేస్తేనే కదా మాకు కూడా కొత్త వీడియోలు చేయడానికి, కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ ఉంటుంది. సరే గాని ఇంతకీ ఈ సీరీస్ ఏ సినిమాతో మొదలు పెడుతున్నామని అంటే, రీసెంట్‌గా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి 2 పార్ట్స్ కలిపి 3600 క్రోర్స్ కలెక్ట్ చేసిన మూవీ. అదే 'ధురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2'. టోటల్ 2 పార్ట్స్ గురించి ఈ వీడియోలోనే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సరే, మీ డ్యూటీ ఏంటంటే చివరి వరకు వీడియో చూసి మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ లెట్ మావా, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్లీ ఇది మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, అలాగే కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని రెడీ చేసిన ఫిక్షనల్ స్టోరీనే ఈ 'ధురంధర్'. దీన్ని బేస్ చేసుకుని మన ఫస్ట్ 2 పాయింట్స్ కూడా ఉంటాయి. నెంబర్ 1, కాస్టింగ్. ఈ మూవీ కాస్టింగ్ డైరెక్టర్ ఎఫర్ట్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే, ఒక యాక్టర్ని కాస్ట్ చేసుకోవాలంటే ఆ యాక్టర్ సేమ్ ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్ లాగే ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అయినా అదేం కాస్టింగ్ అండి బాబు! యాక్టర్స్‌ని రియల్ క్యారెక్టర్స్ పక్కన పెడితే నియర్లీ ట్విన్స్‌లా ఉంటారు. నమ్మేయొచ్చు తెలుసా ట్విన్స్ అంటే? ఈవెన్ వాళ్ళ మేకోవరు, గెటప్పు అన్నీ చాలా సిమిలర్‌గా ఉంటాయి. మేబీ మరీ ఇంత దగ్గరగా ఉండడం వల్లో ఏమో గానీ బాగా కనెక్ట్ అయిపోయాం ఆ క్యారెక్టర్స్‌కి. నెంబర్ 2, కనెక్షన్ విత్ రియల్ ఇన్సిడెంట్స్. మూవీ స్టార్ట్ అవ్వటం ఒక రియల్ ఇన్సిడెంట్‌తోనే స్టార్ట్ అవుతుంది. 1999లోని జరిగినటువంటి ఫ్లైట్ హైజాక్. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీలో స్టోరీకి పునాది పడేది కూడా ఈ ఇన్సిడెంట్‌తోనే. ఆ తర్వాత పార్లమెంట్ అటాక్, ముంబై 27/11 అటాక్, పార్ట్ 2లో డీమానిటైజేషన్, అన్నోన్ మెన్ ఇన్ పాకిస్తాను, ఇలా రియల్ ఇన్సిడెంట్స్ అన్నీ ప్రాపర్ టైమ్ లైన్‌లో బ్లెండ్ చేసి ఈ ఫిక్షనల్ స్టోరీని రెడీ చేశారు. రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఉండటం వల్ల వాటిని అల్లుకొని ఇలా ఫిక్షనల్ స్టోరీని రెడీ చేసినప్పటికీ, మూవీ చూసిన తర్వాత ఈ మొత్తం నిజంగా జరిగిన స్టోరీనే, కొన్ని కాదు మొత్తం నిజంగా జరిగింది, దాన్ని బేస్ చేసుకొని మనకి సినిమా కింద తీసి చూపించారు అనే రేంజ్‌లో కనెక్ట్ అయ్యాం. ముఖ్యంగా పార్ట్ 1లోని 27/11 అటాక్ ఫోన్ రికార్డింగ్, ఒరిజినల్ ఫోన్ రికార్డింగ్ ప్లే చేయడం మాత్రం జనానికి నిజంగానే రక్తం మరిగిపోయినంత పనయ్యింది. నెంబర్ 3, ఆదిత్యధర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. అసలు నిజంగా మాట్లాడితే డైరెక్టర్ అనేవాడు ఎలా ఉండాలి అని ఒక డెడికేషన్, ఒక కన్విక్షన్ ఉండాలి. ఇవన్నీ ఆదిత్యధర్ గారిలోని పుష్కలంగా ఉన్నాయి. లియారీ టౌన్ కోసం అని చెప్పి పాకిస్తాన్ వెళ్ళి షూట్ చేయలేం కాబట్టి ఆ సెట్ వేయించారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ ఈ ఫిక్షనల్ స్టోరీలోకి బ్లెండ్ అయ్యేలాగా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకున్నారు. రైటింగ్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఒక క్వాలిటీ ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో అనే ఉత్కంఠత గట్టిగా ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ పార్ట్లోని సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అయితే మాటలు లేవు. సెటప్ అండ్ పే ఆఫ్ మూమెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డీటెయిలింగ్. పీక్ లెవెల్ డీటెయిలింగ్ ఉంటుంది మామ ఈ సినిమాలోని. అసలు ఆ డీటెయిలింగ్ చూస్తేనే మైండ్ పోతుంది అనుకోండి. రీసెంట్ టైమ్స్లోని మన ఇండియన్ సినిమాలో ఈ రేంజ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇంకే సినిమాలో కూడా లేదు. ఇంకా బడ్జెట్ ప్లానింగ్ అయితే హ్యూజ్ అప్లాస్ ఇచ్చేయాల్సిందే. కేవలం 350 కోట్ల బడ్జెట్తోని 'ధురంధర్ 2 పార్ట్స్ని కంప్లీట్ చేశారు. జస్ట్ 350 CRతో అంతే. మళ్ళీ ఈచ్ పార్ట్ 3.5 hours అలా ఉంటుంది. 2 పార్ట్స్ కలిపితే దాదాపు 7 గంటల రన్ టైం ఉంటుంది. అదే మన సైడ్ అనుకోండి, సింగిల్ పార్ట్‌కే 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ వేసేస్తారన్నమాట. అండ్ ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మీద ఉన్నటువంటి ట్రస్ట్. ఆ ట్రస్ట్‌కి ఆన్సరు 2 పార్ట్స్ ఒకేసారి షూట్ చేయడం. ఫస్ట్ పార్ట్ షూట్ చేసి రిజల్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ గురించి ఆలోచిద్దాం అనే థాట్ లేదు. ఆయన నమ్మారు కాబట్టే 2 పార్ట్స్ ఒకేసారి షూటింగ్ చేసేసారు. వితిన్ 350 CR బడ్జెట్. మంత్స్ ఆఫ్ గ్యాప్స్‌లోనే 2 పార్ట్స్‌ని రిలీజ్ చేసేసారు. ఇది ఈ రేంజ్ నమ్మకం ఉండాలి మేకర్స్‌లోని. ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అండ్ కన్విక్షన్ ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. ప్రెజెంట్ చాలా మంది డైరెక్టర్స్‌లో ఇదే మిస్ అవుతుంది. నెంబర్ 4, ఆర్ట్ డిపార్ట్మెంట్. ప్రీవియస్ పాయింట్‌లోని నేను ఒకటి చెప్పాను కదా, లియారీ టౌన్ సెట్ నిజంగానే వేశారని చెప్పి. ఇక్కడే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ అన్నీ బయటపడ్డాయి. థాయిలాండ్‌లోని 6 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌ని రెంట్‌కి తీసుకొని 500 మంది వర్కర్స్‌తోని 20 days కష్టపడి టోటల్ సెట్ వేసి చూపించారు. హైలైట్ ఏంటంటే నిజమైన లియారీ టౌన్ని రెప్లికేట్ చేశారు. అది కూడా చాలా రియలిస్టిక్గా ఉండేలా చూసుకున్నారు. నిజంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ మూవీ విషయంలో ప్రాణం పెట్టేశారనే చెప్పాలి. నెంబర్ 5, మ్యూజిక్. ఆదిత్యధర్ గారి మ్యూజిక్ టేస్ట్ క్యాక్ అంతే. ఇంకా శాశ్వత్ సత్యదేవ్ గారు అయితే ఏం కొట్టుడండి బాబు, నిజంగానే కొట్టేశారు అంతే.
ఆ సౌండ్ మిక్సింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ప్రతి ఒక్కటి టూ గుడ్ ఉన్నాయి. క్రేజియస్ట్ పార్ట్ ఏంటంటే ఓల్డ్ సాంగ్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్న విధానం. పర్ఫెక్ట్‌గా సీన్‌కి తగ్గట్టుగా ఆ సాంగ్స్‌ని యూజ్ చేసుకున్నారు. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్ మెంటల్ మాస్ అనుకోండి. నంబర్ 6 టెక్నికల్ డిపార్ట్‌మెంట్. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్‌తోని ఒక కొత్త లెవెల్ ఆఫ్ స్టాండర్డ్‌ని క్రియేట్ చేసి పెట్టారు. మూవీలోని కొన్ని పీక్ లెవెల్ షాట్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నాను సినిమాటోగ్రఫీ టెర్రిఫిక్ ఉంటది. ఎడిటింగ్ అయితే మాత్రం మాస్. మాస్ అనుకోండి. యాక్షన్ బ్లాక్స్‌లోని ఆ ఇంటెన్సిటీ పీక్ లెవెల్‌లో సెట్ చేశారు. కొన్ని ఇంటెన్సివ్ సీన్స్ ఉంటాయన్నమాట. అక్కడైతే సీట్ ఎడ్జ్డ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగే ఉంటుంది. ఇంకా వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ అయితే మూవీలో మినిమల్‌గా వాడుకున్నప్పటికీ క్వాలిటీ అవుట్‌పుట్ ఇచ్చారు. మాక్సిమం ఏంటంటే సెట్స్ అలాగే రియల్ లొకేషన్స్‌లోని షూట్ చేసేయటం వల్ల ఒక రియలిస్టిక్ ఫీలింగ్ అనేది వచ్చిందన్నమాట మూవీ చూసేటప్పుడు. కానీ కొన్ని మూవీస్ ఉంటాయి. రియల్ లొకేషన్‌లో షూట్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా గ్రీన్ స్క్రీన్ ప్రిఫర్ చేస్తారు. సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ కోసం అవసరం లేనంత ఖర్చంతా చేస్తారు. చూడండయ్యా, చూసి నేర్చుకోండి. మళ్ళీ ఈ మధ్య ఏఐని కూడా తెగ వాడేస్తున్నారు. సర్లే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నంబర్ 7 యాక్షన్ బ్లాక్స్. బాబు యాక్షన్ కొరియోగ్రఫీ అయితే టూ టెర్రిఫిక్ ఉంటదమ్మా. కొన్ని మూవీస్ ఉంటాయి. స్పై మూవీస్ అనే పేరుతోని ఎక్కడ లేని సర్కస్ విన్యాసాలన్నీ చేస్తారు. అటు రియలిస్టిక్ ఫీల్ ఇవ్వవు. ఓన్లీ లిబర్టీ తీసుకున్నారు కదా అని చెప్పేసి ఆలోచిస్తే మరీ ఓవర్‌గా ఉంటాయి. కొంచెం వాళ్ళకి సినిమా చూపిస్తే స్పై సినిమా అంటే ఎలా తీయాలి, ఎలా ఉండాలి, యాక్షన్ బ్లాక్స్ ఓవర్ ద టాప్ కాదు, ఇంత రియలిస్టిక్‌గా ఉండాలి. ఇవన్నీ కొంచెం నేర్చుకుంటారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఎగ్జిక్యూట్ చేశారండి ఈ మూవీలోని యాక్షన్ బ్లాక్స్. చూసి నేర్చుకోమని చెప్పండి. అయినా చూస్తారు గానీ చూసి నేర్చుకునేంత సీన్ ఆళ్ళకి లేదనుకోండి, అది వేరే విషయం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నంబర్ 8 పర్ఫార్మెన్సెస్. మేబీ లేట్‌గా ఈ పాయింట్ చెప్తున్నప్పటికీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరు నేషనల్ అవార్డ్‌కి అర్హులు అన్నట్టుగా పెర్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ రియల్ క్యారెక్టర్స్‌కి దగ్గరగా కాస్టింగ్ చేయటం వల్ల కనెక్ట్ అయ్యామన్నమాట మోస్ట్‌లీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే డీప్‌గా కనెక్ట్ అయిపోయేలా చేసేశారు. ఈ ఫిల్మ్‌లోని డెఫినెట్‌లీ రణ్వీర్ సింగ్ గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసాం. మళ్ళీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర చూడలేమేమో, అంత పీక్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఇంకా అక్షయ్ ఖన్నా గారికి ఈ మూవీ ఒక ప్యూర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్క సినిమాతో దేశం మొత్తం దుమ్ము దులిపేశారు. ఎన్నో ఏళ్ళుగా ఆయనకి రాని గుర్తింపు ఈ ఒక్క పాత్రతోని నేషన్ వైడ్‌గా వచ్చేసింది. మాధవన్ గారు, సారా అర్జున్ గారు, రాకేష్ బేడి గారు, అర్జున్ రాంపాల్ గారు, సంజయ్ దత్ గారు, గౌరవ్ గేరా గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మూవీలోని పీక్ లెవెల్ ప్యూరెస్ట్ పర్ఫార్మెన్స్‌ని అందించారు. ఈ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉండడం వల్ల ఏమో గానీ ఎమోషనల్ బ్లాక్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా పడ్డాయి. 'దురంధర్ 2' క్లైమాక్స్‌లో అయితే కన్నీలాగమనుకోండి, అంత డీప్‌గా కనెక్ట్ అయిపోతాం ఆ రోల్స్‌కి. ఇన్‌ఫాక్ట్ ఒక మంచి సినిమా చూసామని ఆనంద బాష్పాలు కూడా ఒకేసారి వచ్చేస్తాయి ఆ టైంలో. అసలు హిందీ నుంచి రిపీట్ వాల్యూ ఉన్న మూవీస్, అంటే రిపీట్ వాల్యూ ఉన్న యాక్షన్ మూవీస్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. ఆ వెలితి 'దురంధర్' వచ్చి తీర్చింది. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఈ సినిమా ఒక బాలీవుడ్ మూవీ అనే ఫీలింగ్ కూడా ఇవ్వదు. ఎందుకంటే బాలీవుడ్ యాక్షన్ కమర్షియల్ మూవీస్‌లో ఏంటంటే ఒక టెంప్లేట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్‌ని బ్రేక్ చేసిందన్నమాట 'దురంధర్'. అలాగే స్పై యూనివర్స్ అని చెప్పుకుంటూ కొన్ని మూవీస్ వస్తాయన్నమాట, స్పై మూవీస్ అని. వాళ్ళకి స్పై మూవీ అనేది ఎలా తీయాలి, ఎలా ఉండాలి అని నేర్పడానికి ఈ సినిమా బాగా పనిచేస్తది. మళ్ళీ బాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా తలుచుకున్న 'దురంధర్' లాంటి మూవీ అయితే తీయలేదు. 'బాహుబలి' ఎలా అయితే ఐకానిక్‌గా నిలిచిపోయిందో 'దురంధర్' కూడా అంతే. సో దిస్ ఈజ్ వాట్ వెంట్ రైట్ విత్ 'దురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2'. సో 'వాట్ వెంట్ రైట్' సిరీస్‌లోని ఇదన్నమాట ఫస్ట్ ఎపిసోడ్. మీకు నచ్చే ఉంటది. సో చెప్పినట్టే 1.5K లైక్స్ టార్గెట్ పూర్తి చేసేయండి. నెక్స్ట్ ఈ సిరీస్‌లో ఏ సినిమాతో కొత్త ఎపిసోడ్ చేయాలో మీరే కామెంట్స్‌లో చెప్పండి. ఎక్కువగా ఏ సినిమా పేరు వినిపిస్తుందో ఆ సినిమా గురించి వీడియో చేద్దాం. అండ్ 'వాట్ వెంట్ రాంగ్' కూడా చేసి చాలా కాలం అయిపోయింది. కామెంట్స్‌లో చెప్పండమ్మా ఏ సినిమా గురించి చేద్దామో, దాని గురించి ఓ వీడియో చేసేద్దాం. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా! సో డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.